హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. యూనియన్ బ్యాంక్లో అకౌంట్ డైరెక్ట్గా మన మొబైల్లోనే ఓపెన్ చేసుకోవచ్చు. ఏమేం కావాలంటే మనకి ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి, అలాగే పాన్ కార్డు ఒరిజినల్స్ ఉండాలి, అలాగే ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్తో వేరే యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఏది కూడా ఉండకూడదు. అలాగే మీరు లైవ్లోనే సైన్ చేయవలసి ఉంటుంది. మీ దగ్గర రెడీగా ఒక వైట్ పేపర్ షీటు, అలాగే బ్లాక్ కలర్ బాల్ పెన్ ఉంచుకోండి. అలాగే మీరు మీ ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ కూడా ఫొటోస్ తీయాలి లైవ్లో. అలాగే మీ పాన్ కార్డు కూడా ఫోటో తీయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం. మీ మొబైల్లో యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఆన్లైన్ టైప్ చేయండి. మన సైట్ వచ్చి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మళ్ళీ సేవింగ్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్ట్ అంటే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ట్రాక్ మై అప్లికేషన్ అంటే మన స్టాటస్ తెలుసుకోవచ్చు ఎప్పటికప్పుడు. మనకు 2 అకౌంట్స్ ఉన్నాయి మనకి ఆన్లైన్లో. ఒకటేమో జనరల్ అకౌంట్, ఇంకోటి ప్రీమియం అకౌంట్. మీకు ఒకవేళ ఏటీఎంలో 75,000 క్యాష్ కావాలంటే ప్లాటినం సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మాల్ జనరల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి. మీ ఆధార్ కార్డు లింక్ అయింది. అలాగే మీ పాన్ కార్డులో పేరు ఎలా ఉంటే అలా టైప్ చేయండి. మొదట క్యాపిటల్ లెటర్స్, మిగతా స్మాల్ లెటర్ టైప్ చేయాలి. అలా డేట్ ఆఫ్ బర్త్, అలాగే పాన్ కార్డులో మీ ఫాదర్ పేరు ఎలా ఉందో అలా టైప్ చేయండి. అలాగే మీ పాన్ కార్డు నెంబరు, అలాగే మీ ఆధార్ కార్డు 12 అంకెలు కూడా ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ అగ్రీ క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేసి మనకి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. వెరిఫై ఆధార్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ఫోటో, అలాగే మీ డీటెయిల్స్ అని చూపిస్తే ఇక్కడ మీరు మీ మదర్ పేరు ఎంటర్ చేయాలి. అలాగే మీ ఈమెయిల్ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేస్తే ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ రిలీజన్ సెలెక్ట్ చేసుకోండి. హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, అలాగే క్యాస్ట్, అలాగే క్వాలిఫికేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పెళ్ళి అయితే మ్యారీడ్ లేదా సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఏ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ అవ్వాలో ఆ బ్రాంచ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నామినీ పేరు, అలా నామినీ మీకు ఏమవుతారు, నామినీ అడ్రస్, ఆధార్ అడ్రస్ ఉంచండి సరిపోతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ ఆక్యుపేషన్, టైప్ ఆఫ్ ఆక్యుపేషన్, అలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అలాగే ఎంత అమౌంట్ వస్తుంది సంవత్సరానికి ఆదాయం కూడా ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని చెక్ బుక్ కావాలి చెక్ బుక్, ఏటీఎం కావాలంటే ఏటీఎం, ఇవన్నీ సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. అలాగే మీకు మొత్తం మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. మీరు ఇలా వీడియో కేవైసీకి కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ మీ పేరు, అప్లికేషన్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ ఫోటో తీయాలి ఫ్రంట్. అలాగే తర్వాత మరలా మీ ఆధార్ బ్యాక్ సైడ్ ఫోటో అప్లోడ్ చేసిన పర్లేదు, ఫోటో తీసిన పర్లేదు. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అగ్రీ క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు వీడియో కాల్కి కనెక్ట్ అవుతారు అన్నమాట. వీడియో కేవైసీకి వాళ్ళు మన కాల్లో మన పేరు, మన ఫాదర్ పేరు, కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. అలాగే మనకి వీడియో కాల్ డిస్ప్లే మీద 6 నెంబర్స్ వస్తాయి, అది వాళ్ళకి తెలియజేయాలి. ఈ విధంగా కేవైసీ పూర్తి అవుతుంది. ఒకవేళ మధ్యలో మీకు కాల్ డిస్కనెక్ట్ అయితే మరలా మెయిల్లో లింక్ ద్వారా కూడా కేవైసీ చేసుకోవచ్చు. ఈ విధంగా మొబైల్ ఓటీపీతో స్టాటస్ చెక్ చేస్తే ముందు ఈ విధంగా వస్తుంది. మీకు 3 వర్కింగ్ డేస్లో కూడా మీకు అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత మీరు మ్యాక్సిమం నెక్స్ట్ వర్కింగ్ డే మీ స్టాటస్ చెక్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు అకౌంట్ నెంబర్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మీకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఇమీడియట్గా మీరు ఫోన్పే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమాకల ఫర్ యూ. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.